ఇప్పుడు ముందు గుంత ఉంది కదా, ఈ గుంతకి ఏంటంటే మనం చూసుకొని ఎప్పుడు పోవాలి. ఈ రోజు వచ్చాము చిన్న గుంటగా ఉంది, రేపు వచ్చాము చిన్న గుంటగా ఉంది, ఒక వారం తర్వాత వచ్చాము ఈ చిన్న గుంట కాస్త పెద్ద గుంటగా అయిపోవచ్చు, లేదా అదే గుంటను ఏంటంటే పూర్తి చేయవచ్చు. ఎందుకంటే మనం ముందు రోజు వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి అక్కడ గొంతు ఉంది కదా, ఆ గొంతు ఉంది లేదా చిన్నదైందా పెద్దదైందా లేదా మూసేసారా. అక్కడ పోయినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు సేఫ్గా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ గుంతలో పడినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అది ఏంది అంటే ఫస్ట్ గుంతలో పడంగానే వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ అనేది పోతాయి. ఆ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ పోయినప్పుడు ఏమవుతుందంటే మనం చేయించుకోకపోతే, మనకు వీల్ అలైన్మెంట్ చేయించుకోకపోతే సస్పెన్షన్ వస్తుంది కింద, ఆ సస్పెన్షన్ డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనం మార్క్ 800లో ఉన్నాం, దీనికి సస్పెన్షన్ పోతే ఒక 5,000 రూపాయలతో పని అయిపోతుంది. అదే ఒక ఇన్నోవాకి సస్పెన్షన్ పోయింది 2 లక్షలు లేదా 1.5 లక్షల సస్పెన్షన్కి పెట్టుకోవాలి. అది ఒకవేళ మనకు వీల్ అలైన్మెంట్ పోయింది, అది మనం దాన్ని ఎట్టగైతే కనుక్కుంటామంటే మనం ఎప్పుడు సింగిల్ రోడ్లో చిన్నగా పోము, హైవేలో కూడా పోతాం. హైవేలో పోయినప్పుడు ఏంటంటే మినిమం ఒక 60-70 కిలోమీటర్ స్పీడ్ పెరిగిన తర్వాత స్టీరింగ్ షేక్ అవుతూ ఉంటుంది. ముసలి చేతులు ఉనికినట్టు స్టీరింగ్ కూడా షేక్ అవుతూ ఉంటుంది. అలా షేక్ అయినప్పుడు మనం వీల్ అలైన్మెంట్ పోయింది. వీల్ అలైన్మెంట్ పోయినప్పుడు మనం సస్పెన్షన్ అట్టే రన్నింగ్ చేస్తే సస్పెన్షన్. ఫస్ట్ వీల్ అలైన్మెంట్ పోగానే మనకి ఏమవుతుందంటే టైరు అరిగిపోతుంది. ఎలా అరుగుతుందంటే 3 స్టెప్పులుగా అరుగుతుంది. ఆ టైరు 3 స్టెప్పులుగా, 1 లోపల పక్క అరగొచ్చు, 2 మధ్యలో అరగొచ్చు, 3 బయట పక్క అరగొచ్చు. ఇట్లా 2 టైర్లు, ముందున్న టైర్లు ఒకే విధంగా అరుగుతాయి. లోపల పక్క అయితే 2 ఒకేసారి, 2 ఒకే విధంగా అరుగుతుంది. మధ్యలో అయినా 2 ఒకే విధంగా, బయట 2 ఒకే విధంగా. ఇది ఒకే స్టెప్గా అరుగుతుంది అలైన్మెంట్ పోతే. మనం ఎక్కువ రోజులు తిరిగితే ఆ టైర్లు అరిగిపోతే సస్పెన్షన్ పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బండి డ్యామేజ్ అవుతుంది.